తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం ఈరోజైతే మనకి న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. రైతు భరోసాకు సంబంధించి ఎకరాకు 15,000 రూపాయలు అయితే మొదటనైతే విడుస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత 12,000 అని అన్నారు. ఆ తర్వాత 18,000 రూపాయల చొప్పున మనకు ఒక్క సీజన్కి 6,000 రూపాయలు అయితే జమ చేయనుందన్నమాట. రైతుల ఖాతాలో నేటి నుంచి వెళ్ళి మనకు అర్ధరాత్రి నుంచి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఎకరాకు రూపాయలు 6,000 అకౌంట్లో జమ కానున్నాయి. ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు కూడా 6,000ను అకౌంట్లో వేయనున్నారు. అయితే ఇవల్ల ఆదివారం అంటే నిన్ననైతే ఆదివారం సెలవు అవ్వడంతో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట. నిన్న రైతులకు వచ్చేసి ఈరోజు ఖచ్చితంగానైతే డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. అయితే ఇవాళ ఆదివారం అంటే నిన్ననైతే ఆదివారం అవ్వడం వల్ల ప్రభుత్వం అయితే సెలవు అయితే ప్రకటించింది. బ్యాంకులతోనైతే మనకైతే సందర్శించింది అన్నమాట. బ్యాంకులకు సెలవు ఉన్న కారణంతో ఈరోజు సోమవారం అయితే డబ్బులు అయితే పడనున్నాయి. ఈ యొక్క పథకం కోసం అయితే రైతులు అయితే 3-4 నెలల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇన్ని నెలల తర్వాత ఊరటన అయితే లభిస్తుంది అన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాలకు విడుదల చేసినా కూడా మీరైతే ముందుగాలైతే తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే అర్ధరాత్రి నుంచి వెళ్ళి 1 నుంచి 5 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం. పట్టాదార్ పాస్ లేదా డిజిటల్ సంతకమైన జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ పూర్తిగా నింపబడిన అయితే ఫారంతోనైతే మనకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే రైతు భరోసా గురించి కూడా దరఖాస్తు అంటే స్వీకరించారో అప్పుడైతే మనకు టిక్ మార్క్ పెట్టిన వారికే ఈ పథకం అయితే వర్తిస్తుందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం. ప్రతి ఒక్క సాగు చేస్తున్న తెలంగాణ రైతు సోదరుడికి అయితే ఈ పథకం అయితే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. రైతు భరోసా పథకం అయితే ఇన్ని నెలల తర్వాత గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. తప్పకుండానైతే ఛానల్ని అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ యొక్క ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా తెలియజేయండి. అర్ధరాత్రి 12 గంటల నుండి సోమవారం నాడు నుంచెల్లే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఈరోజు సాయంత్రం 6-7 మీ అందరికీ కూడా 80% 90% అయితే దాదాపు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగింది. ఇక 80% 90% అంటే ఇక మనకు తెలిసిందే. ఇక దాదాపు మనకు అంచనా వేసినట్టయితే 60% లేకపోతే 40% వరకు అయితే ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేసిన వెంటనే 1 నుండి 5-6 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. తప్పకుండానైతే షేర్ చేయండి అందరికీ.